ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ లో ఉన్నప్పుడు నార్మల్ గా అబ్బాయి అమ్మాయి ఎక్కడికన్నా పోయినా ఏమన్నా చేసినా ఎవరితో మాట్లాడినా ఒకవేళ ఫోన్ కోసేపు బిజీ వచ్చినా ఎవరితో మాట్లాడుతున్నావు ఎడిగిపోయినావు ఆ ఏం చేస్తున్నావు ఎక్కడికన్నా పోతే నాకు చెప్పిపో చెప్పులేసుకొని పో లొకేషన్ పంపి ఇంకా ఓ నా రచ్చ రచ్చ చేస్తారు అయ్యా. అప్పుడు నార్మల్ గా అమ్మాయిలు ఏమనుకుంటారంటే అబ్బా నేనంటే ఇంత ఇష్టమా, నేనంటే ఇంత కేరింగా, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అసలు, నేను ఏడికి పోయినా ఇట్లా సంగతి ఇట్లా చెప్పాలి చెయ్యాలని చెప్పి అమ్మో ఏమన్నా ఆలోచిస్తావు. నార్మల్ గా మనం దాన్ని ఎవడు లవ్ అండు అనుమానం అంటారు. అసలైన లవ్ ఎట్లుంటది తెలుసా? ఏడికి పోయినా ఏం చేసినా ఏదేమైనా ఎవరితో మాట్లాడినా తను నా కోసం ఉన్నది, నేనున్నా తన కోసం అని ఇట్లా అంటే ఆ చాలా అంటే మనల్ని మనలెక్క వదిలేస్తారు కదా, దాన్ని లవ్ అంటే ఇన్ని రోజులు నేను కూడా అట్లనే అనుకుని మోసపోయినా అనమాట. అంటే ఏడికి పోయినా చెప్పాలి చెయ్యాలి, ఫోన్ చూడాలి, ఫోన్ చెక్ చేయాలి. వాయమ్మో వాళ్ళ ఓవరాక్షన్ తట్టుకోలేమయ్యా బాబు, అసలు ఏమన్నా ఓవరాక్షనా. కానీ దాన్ని ఎవ్వడు లవ్వండు. అమ్మాయిలు ఎవరినైనా లవ్ చేస్తే గనక మీకున్న అంటే మిమ్మల్ని అనుమానించటోళ్ళని కాదు, నిజంగా లవ్ చేసేటోళ్ళని చూస్ చేసుకోండి. అట్లాంటి వాళ్ళు చాలా రేర్ అనమాట, 100లో ఒకడు ఉంటాడు. అట్లాంటి వాడు మనకు దొరికినా మనం పట్టించుకోము. కాబట్టి మంచి వాళ్ళని చూస్ చేసుకోండి, ఓకేనా? ఏదైతే ఇష్టంతో నీ మనసు నిండుకుందో అదే నీ మనసు విరగ్గొడుతుంది. ఏదైతే నీ మనసు విరగ్గొట్టిందో అదే నీ కళ్ళు తెరిపిస్తుంది. అర్థం కాలేదా? మళ్ళీ విను. సంక్రాంతి పండక్కి, ఉగాది పండక్కి, దసరా పండక్కి, దీపావళి పండక్కి, ఇంకా వాటికి సంబంధించిన ఏ అయితే పండగలు ఉన్నాయో వాటికి సంబంధించిన స్టేటస్లు ఎవడైనా పెడతాడు, స్టేటస్లు స్టోరీలు ఎవడైనా పెడతాడు. కానీ లవర్స్ డే రోజు వాడి లవ్వర్ ఫోటోని స్టేటస్ గా ఇంకా స్టోరీగా పెట్టే వాడికి ఒక రేంజ్ ఉంటది. ఎంత మంది పెడతారో చూద్దాం. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గాని బాయ్ ఫ్రెండ్ గాని ఫోటోస్ స్టేటస్లు డిపిలు స్టోరీలు ఎంతమంది పెడతారో చూద్దాం. ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే జనాలతో తక్కువగా ఉండి మనతో మనం ఎక్కువగా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటాం. మనకి ప్రశాంతత లేకుండా చేసే వాళ్ళతో మనం ఎందుకు ఉండాలి? మనతో మనం ఉంటే హ్యాపీగా ఉంటాం కదా, పీస్ఫుల్ గా ప్రశాంతంగా. ఏమంటారు? ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్. నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చింది.